Hello everyone, welcome back to my channel Love Pharmacy. So the topic is what are the sources of impurities? Okay, source is nothing but from how the impurities is affecting. Okay, so there are mainly 10 sources of impurities. They are నేను ఈ వీడియో కంటిన్యూషన్ టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అని ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి దాని యొక్క కంటిన్యూషన్ సో హౌ ద ఇంప్యూరిటీస్ ఇస్ కమింగ్ అనేదాన్ని సోర్సెస్ ఆఫ్ ఇంప్యూరిటీ అని అంటాం ఓకే సో ఇందులో మెయిన్లీ మనకి 10 సోర్సెస్ ఉన్నాయి సో ఈ 10 సోర్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ద 10 సోర్సెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ raw materials employed during raw materials manufacturing process. So the material where the drug is coming is known as the raw material. And next, method of manufacturing, so how we are manufacturing the drug or whatever the sample. Okay, and next, chemical process used in manufacture. So when we are manufacturing, so what is the process nothing but chemical process or maybe physical process, but in chemical process, so how we are manufacturing. Okay, and next, atmospheric contamination during the manufacturing process. So whenever we are manufacturing, there is also the property of atmospheric contamination, right? సో ఏదైతే అట్మాస్ఫియర్లో కంటామినేటెడ్ పార్టికల్స్ ఉంటాయో సో అవి లైక్ స్మోక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2S దట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రోజన్ సల్ఫైడ్ సో వీటి వల్ల మనకి అట్మాస్ఫియరిక్ కంటామినేషన్ అనేది జరుగుతుంది మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఓకే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ యూజింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఓకే సో ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అంటే ఏమీ లేదు మనకి కంప్లీట్గా రావాల్సిన డ్రగ్లో దాని బిఫోర్ స్టేజ్ అనేది బిఫోర్ స్టెప్లో ఫామ్ అయ్యే ప్రోడక్ట్ని ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అంటాం ఓకే అండ్ నెక్స్ట్ డిఫెక్ట్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లైక్ డిఫెక్ట్స్ మీన్స్ హౌ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ ఓకే సో దాన్ని డిఫెక్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటాం and next manufacturing hazardous I mean when we are manufacturing what are the dangerous things or what are the dangerous process that is known as manufacturing hazardous and next storage conditions means how we are storing whether we are storing in a steel container or we are storing in a plastic container or otherwise we are storing in a glass container so based upon that there is also a contamination of the storage conditions okay so based upon that there is also a contamination according to the storage conditions okay డికంపోజిషన్ ఆఫ్ ప్రోడక్ట్ డ్యూరింగ్ స్టోరేజ్ ఓకే అంటే మనం ఎప్పుడైతే ఆ డ్రగ్ని స్టోర్ చేస్తామో ఆర్ ఆ ప్రోడక్ట్ని స్టోర్ చేస్తామో అది ఆ యొక్క టెంపరేచర్కి ఆర్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్ అది ఏంటంటే డికంపోజ్ అయిపోతుంది అంటే మనకు కావాల్సిన డ్రగ్ అనేది అన్నెసెసరీగా అవ్వచ్చు లేకపోతే అదర్ యూస్ఫుల్ ప్రోడక్ట్ కింద డికంపోజ్ అయిపోతుంది సో దాన్ని డికంపోజిషన్ ఆఫ్ ప్రోడక్ట్ డ్యూరింగ్ స్టోరేజ్ అని అంటాం so this is also affected due to the storage conditions okay the fourth and the final 10th step is the accidental substitution okay accidental substitution in the next following steps okay so raw materials employed during the raw material manufacturing process అనే స్టెప్ని నేను ఇలా పెట్టాను సో మెయిన్గా మనం ఆల్రెడీ చెప్పాను రా మెటీరియల్ అంటే మనం ఎట్ ప్రెజెంట్ ఒక డ్రగ్ని ప్రిపేర్ చేస్తున్నామంటే ఆ డ్రగ్ని మెయిన్ మనకు కొన్ని రియాక్టెంట్స్ కావాలి ఓకే ఆ రియాక్టెంట్స్ని రా మెటీరియల్స్ అని అంటాం సో అవి ఏంటంటే ఫార్మస్యూటికల్ సబ్స్టాన్సెస్ సో ఆ పాయింట్ని ఎలా చెప్తామంటే ఫార్మస్యూటికల్ సబ్స్టాన్సెస్ ఆర్ ఇన్వాల్వ్ ఫ్రమ్ నేచర్ ఆర్ సింథటిక్ సోర్సెస్ మనం ఏదైనా డ్రగ్ ఆర్ ఏదైనా శాంపిల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాటిని ఫార్మస్యూటికల్ సబ్స్టాన్సెస్ అని అంటాం ఓకే అవి మేబీ ఏదర్ ఫ్రమ్ నేచర్ నుంచైనా రావచ్చు ఆర్ ఫ్రమ్ ద మ్యాన్ మేడ్ దట్ ఈస్ నథింగ్ బట్ సింథటిక్ సోర్స్ నుంచైనా రావచ్చు రైట్ సో ఆ శాంపిల్ తీసుకునే ముందు వీ షుడ్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఆ క్వాలిటీని చెక్ చేసి అదర్ ఇట్ కంటామినేట్ ద ఫైనల్ ప్రోడక్ట్ సో మనం చెక్ చేయకుండా యూస్ చేసేస్తే మేబీ ఇట్ కంటామినేట్ ద ఫైనల్ ప్రోడక్ట్ డెఫినెట్లీ సో కాబట్టి ఫస్ట్ మనం దాని యొక్క రేంజ్ అనేది చెక్ చేయాలి దట్ ఈస్ నథింగ్ బట్ దాని ఐపీ వాల్యూ అనేది చెక్ చేసుకోవాలి సో అట్ ద టైమ్ వీ కెన్ ప్రివెంట్ ద కంటామినేషన్ అట్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఏది ఇంప్యూరిటీ కింద యాక్ట్ చేస్తుందో మనం చూడొచ్చు ఓకే అల్యూమినియం ఈజ్ ద ఓర్ అకంపైన్డ్ విత్ ఆల్కలీ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్ సో వెన్ వీఆర్ కనుక కన్సిడర్ చేస్తే అది దేంతో కంబైన్ అయ్యి ఉంటుందంటే ఆల్కలీతో అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్తో సో వీ నో దట్ ఆల్కలీ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటే మన పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది సో దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఓకే సో ఆల్కలీ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటే సోడియం లిథియం అండ్ ఆల్సో ద కాల్షియం మెగ్నీషియం రైట్ అండ్ నెక్స్ట్ బేరియం అండ్ మెగ్నీషియం మనం తీసుకున్న రా మెటీరియల్లో కాల్షియం కనుక ఉండుంటే
దానికి బేరియం అండ్ మెగ్నీషియం అనేవి ఇంప్యూరిటీస్ కింద యాడ్ అవుతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ accompanied. ఓకే, and when we are considering the iron, so zinc is accompanied with that. And same when we are taking the sulfide ores, lead and heavy metals are present in sulfide ores. And mites and iodides impurities are found in chlorides. ఎప్పుడైతే మనం క్లోరైడ్స్ని తీసుకుంటామో మన రా మెటీరియల్లో, అప్పుడు బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్ అనేవి ఇంప్యూరిటీస్ కింద యాక్ట్ చేస్తాయి. సేమ్ మనం ఎప్పుడైతే బిస్మత్ సాల్ట్ని కనుక ప్రిపరేషన్లో యూస్ చేస్తామో దాంట్లో సిల్వర్, కాపర్ అండ్ లెడ్ యాజ్ ఇంప్యూరిటీస్ అనేవి యాక్ట్ చేస్తాయి. సో ఇక్కడ మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కాల్షియం అనే రా మెటీరియల్ని కన్సిడర్ చేస్తే బేరియం అండ్ మెగ్నీషియం అనే ఇంప్యూరిటీస్ యాడ్ అవుతాయి. అండ్ ఐరన్ని కనుక కన్సిడర్ చేస్తే జింక్ అనేది యాడ్ అవుతుంది. అండ్ సల్ఫైడ్ ఓర్స్ని తీసుకుంటే లెడ్ అండ్ హెవీ మెటల్స్ని యాడ్ అవుతుంది. ఓకే, అండ్ సేమ్ క్లోరైడ్స్ యాజ్ వెల్ యాజ్ లెడ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్. And bismuth salt contains silver, copper and lead as impurities. Next, what are the methods of manufacturers? అంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు సమ్ పర్టికులర్ మెథడ్స్ ఉంటాయి కదా. సో ఆ మెథడ్స్లో వచ్చేసి ఫస్ట్ రియేజెంట్స్ అంటే మనకి ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో సో ఆ రియేజెంట్సే కదా మనకి ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. సో రియేజెంట్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే మనం తీసుకునే రియేజెంట్ బట్టి కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ రావచ్చు, లేదంటే ఇంప్రాపర్ రావచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్షియం క్లోరైడ్ని సోడియం కార్బోనేట్ని కనుక కన్సిడర్ చేసుకుంటే సో దే గివ్ యాజ్ ద సోడియం క్లోరైడ్, దట్ సోడియం క్లోరైడ్. అండ్ నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్. ఓకే, యూజువల్లీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి మెయిన్ కావాల్సింది వచ్చేసి ఇక్కడ సోడియం క్లోరైడ్, రైట్? బట్ మనకి ఇక్కడ సోడియం క్లోరైడ్ కావాల్సినా కూడా మనకి సోడియం కార్బోనేట్ అనేది రా మెటీరియల్ కింద యాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద రా మెటీరియల్. సో మనం చెక్ చేయాలి మనం తీసుకున్న మెటీరియల్ అనేది వెదర్ ఇట్ ఈస్ ప్యూర్ ఆర్ ఇంప్యూర్ ఆర్ ఇట్ కంటైన్స్ ఎనీ ఫర్దర్ టాక్సిక్ మెటీరియల్స్ అనేది చెక్ చేయాలి. సో దాన్ని మనం ఫస్ట్ స్టెప్ కింద కన్సిడర్ చేస్తాం రా మెటీరియల్స్ ఎంప్లాయ్ డ్యూరింగ్ రా మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని. సో ఇక్కడ రా మెటీరియల్ వచ్చేసి సోడియం కార్బోనేట్ అండ్ మనకి మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి సోడియం క్లోరైడ్ అండ్ మనకి ఇక్కడ రియేజెంట్ వచ్చేసి కాల్షియం క్లోరైడ్. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ వీ కెన్ అండర్స్టాండ్ హౌ ద మెథడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ యూజ్డ్. సో ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ అపాన్ ద రియేజెంట్స్, మనం తీసుకునే రియేజెంట్ బట్టి కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూజువల్లీ సో ఇక్కడ మనం ఎలాగైతే కాల్షియం క్లోరైడ్కి సోడియం కార్బోనేట్కి రియాక్ట్ చేసామో మనం ఫర్దర్గా ఇంకేమైనా రియాక్షన్స్ కంటిన్యూ చేసినప్పుడు అందులో క్లోరైడ్స్ అండ్ సల్ఫైడ్స్ ఫ్రమ్ HCl అండ్ H2O మే అరైజ్ యాజ్ ఇంప్యూరిటీస్. సో మనకి HCl కానీ H2SO కానీ H2O యాజ్ పాసిబుల్ క్లోరైడ్స్ అండ్ సల్ఫైడ్స్ అనేవి ఇంప్యూరిటీస్ కింద ఉంటాయి. ఓకే చెప్పాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనం యూజ్ చేసే రియేజెంట్ అనేది మనకి ఇంప్యూరిటీ కిందనే యాక్ట్ చేయొచ్చు ఆర్ అదర్వైజ్ మనం యూజ్ చేసే రియాక్షన్లో మనకి కావాల్సిన ప్రోడక్ట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని కూడా రిమూవ్ చేసేలా ఉంటాయి. రియేజెంట్స్ ఆర్ షోయింగ్ ద 2 types of actions. One of that is it is showing whether it is acts as an substance which eliminate the impurities or it also acts as a substance which causes the impurities. Okay, సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే హౌ ద రియేజెంట్స్ ఆర్ ఎలిమినేటింగ్ అదర్ ఇంప్యూరిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ బ్రోమైడ్ అండ్ పొటాషియం కార్బోనేట్ తీసుకుంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్రోమైడ్ సో ఇట్ గివ్స్ యాజ్ ద పొటాషియం బ్రోమైడ్ అండ్ పొటాషియం కార్బోనేట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే సల్ఫేట్ మెయిన్ సబ్స్టెన్స్ వచ్చేసి ఇక్కడ సల్ఫేట్. ఓకే, సో హౌ వీఆర్ యూజింగ్ అంటే టు రిమూవ్ మన మెయిన్ ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి ఇంప్యూరిటీ సల్ఫేట్. సో హౌ వీఆర్ రిమూవింగ్ ద సల్ఫేట్ అంటే barium is used in the preparation of potassium bromide to remove the sulfates which intermine from bromine used in the process. See, this is the process. The main reaction here is going on to separate the sulfate from the reaction. So okay, so that's why reagent is also used to eliminate other impurities. Okay, based upon the solvents also, whether we are solvent is nothing but to dissolve the solute, that is known as the solvent, right? And next, so the tap water and also the softens of water and demineralization and distilled water. So when we are considering the tap water consists of calcium, magnesium, carbonate, sulfate and sodium etc. are present in the tap water. So they act as the solvents in the tap water. So when we are using the tap water in the titrations, these may present. Okay, and next, softness of water. So if the water nature is hard, so the sodium and chloride are there to soften the water nature.
Okay, and next demineralization, which is nothing but when we take in any solvent, so the complete eradication of minerals which are present in that solvent, so these are done by the పైరోన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకి తీసుకున్న సాల్వెంట్లో మొత్తం డీమినరలైజేషన్ అంటే మినరల్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి. ఓకే, and next distilled water is nothing but mainly whatever which titration we carry out also we use the mainly distilled water, right? So because it is good for all solvents, all types of solvents it's good. Okay, and next in this only we are having reaction vessels. So I told you that the main process which is going to the storage condition is whether what type of vessel we are taking. Okay, so whenever we are taking the vessel, see, usually reaction vessels are made up of copper, iron, galvanized iron. So we all know that what is galvanized iron means the double coating of iron which prevents from rust is known as the, we know that, galvanized iron. Okay, and next nickel, and next aluminium, silver, zinc and lead. Adequate care should be taken to prevent the reaction. So these are the reaction vessels we are taking. So even though we are taking these reaction vessels, we should take the care to prevent the contamination of the reaction. Okay, so that's why whatever we do the titrations, we probably take the glassware. Okay, so that's the reason to stop the contamination. హియర్ ఓన్లీ మన థర్డ్ స్టెప్ వచ్చేసి కెమికల్ ప్రాసెస్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాను. అంటే మనం యూజ్ చేసే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు మనం ఫిజికల్ ప్రాసెస్ అయినా తీసుకోవచ్చు, అదర్వైజ్ కెమికల్ ప్రాసెస్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇంప్యూరిటీస్ కాబట్టి మెయిన్లీ వీఆర్ కన్సిడరింగ్ ద కెమికల్ ప్రాసెస్. ఓకే, సో ఈ కెమికల్ ప్రాసెస్లో ఏంటంటే మనకి కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఆ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, వెదర్ ఇట్ ఈస్ నైట్రేషన్ ఆర్ హాలోజినేషన్ ఆర్ ఆక్సిడేషన్ or hydrolysis takes place, right? So this is known as the chemical reactions used. So okay, time of using of these reactions also we should be, because some reactions may are positive for the nitration and some reactions are maybe positive for halogenation, but completely every reaction is not positive for the all types of reactions. So that's why we should take care at the time of manufacturing because of this chemical process. Okay, next one is atmospheric contamination during the manufacturing process. So one of the huge reason for the contamination is because of the atmospheric contamination. Atmospheric contaminations ante we are preparing the drug at the industries, right? So the industrial areas are mostly contaminated with dust particles, gases. So mainly gases means we know that H2S, carbon dioxide. But when we are considering the dust particles, there are few dust particles which causes the contamination of the product. Particles which contaminate the product are aluminum oxide and glass particles and plastic fragments. So these are the dust particles which are included. Okay, and next I have already told gas is nothing but H2S, H2SO4, smoke and CO2. So there is also a chemical reaction. To understand briefly what is the atmospheric contamination. Atmospheric contamination mainly explained by sodium hydroxide and carbon dioxide. Okay, that is the NaOH, that is nothing but sodium hydroxide, is reacting with the carbon dioxide and it is forming as H2O. Why? Because here the 2 moles of H and O I return as H2O, so it is removing as the water. Okay, but according to IP, I have already told there is a restricted value whether the substances is pure or impure. సో మనం ఏదైనా రియేజెంట్ తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న రియేజెంట్ అనేది ప్యూరా ఇంప్యూరా అని చెప్పి మనకి లిమిట్ టెస్ట్లని కొన్ని ప్రొవైడ్ చేశారు. సో ఆ లిమిట్ టెస్ట్ అనేవి మన ఇండియన్ ఫార్మకోపియాలో ఒక పర్టికులర్ వాల్యూ అనేది ఇచ్చారు. సో ఆ పర్టికులర్ వాల్యూకి అది బియాండ్ ఆర్ బిహైండ్ ఆర్ దానికి మించి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో దట్స్ ద రీజన్ వీఆర్ గివింగ్ ద రియాక్షన్ దట్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అకార్డింగ్ టు ద ఐపీ, సోడియం హైడ్రాక్సైడ్ షుడ్ నాట్ కంటైన్ మోర్ దెన్ 3% ఆఫ్ Na2CO3. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ NaOH తీసుకున్నాము. సో ఆ NaOH అనేది Na2CO3 కింద మనకి ఫామ్ అయింది. మనకి ఫామ్ అవడం ఈజ్ అ గుడ్ థింగ్, బట్ ఇది ఫామ్ అవడం అనేది గుడ్ థింగ్, బట్ ఫామ్ అయింది కూడా ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3%. 3% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎవరికన్నా NaOH కన్నా 3%కి మించి ఎక్కువ ఉండకూడదు. ఇఫ్ అది కనుక 3% కింద ఎక్కువ ఉంటే దెన్ డెఫినెట్లీ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఇంప్యూర్. ఓకే, సో దట్ డజంట్ గో ద లిమిట్ టెస్ట్. ఓకే,
సో వీ కెన్ నో దట్ హౌ ఇన్ ద యాక్సిడెంటల్ సబ్స్టిట్యూషన్. ఓకే, ప్రొడక్ట్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను, మనం ఏదైనా రియాక్షన్ కన్క్లూడ్ చేసినప్పుడు మనకి మిడిల్లో ఫామ్ అయిన ప్రోడక్ట్ని ఇంటర్మీడియట్, ద మిడిల్ ఆఫ్ ద రియాక్షన్, the product is known as the intermediate product. Okay, for example 6KOH when it is reacting with the 3 molecules of 3 of then is reacting with the I2 3I2, it gives potassium iodide and iodate KiO3 and 3H2O. ఓకే, సో ఇక్కడ 2 రియాక్షన్స్ అనేవి జరిగాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ KiO3 అనేది మన మెయిన్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. ఓకే, ఈ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనేది కనుక మన రియాక్షన్లో కంప్లీట్గా ఐదర్ రిమూవ్ అవ్వాలి, లేదంటే కంప్లీట్గా రియాక్షన్ నుంచి కన్వర్ట్ అయిపోయి యాజ్ ఎ గుడ్ ప్రోడక్ట్ కింద ఫామ్ అవ్వాలి. సో అలా కనుక ఫామ్ అవ్వకపోతే వీ కన్సిడర్ పొటాషియం అయోడైడ్ యాజ్ ద ఇంప్యూరిటీ. ఓకే, సి KiO3 when it is reacting with the 3C, it gives Ki and leftover O3 is reacting with 3C, that is nothing but 3CO and means carbon monoxide. Okay, so here if the KiO3 product is completely not removed or converted into Ki, finally the product forms as impurity. Definitely ఈ ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా ఇంప్యూరిటీ అయిపోతుంది. సో ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ కూడా కంప్లీట్గా రియాక్షన్లో ఇన్వాల్వ్ అయిపోయి మనకి కావాల్సిన ప్రోడక్ట్ అనేది ఫామ్ చేయాలి. ఓకే, we all think that only whatever the raw material or whatever the reaction we concluded only causes the impurities, but not only that, but also how we are manufacturing is also main important thing, whether the compound, whether we taken sample is pure or impure. Okay, so మనం తీసుకునే శాంపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రాసెస్లో కూడా మనకి ఇంప్యూరిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో దట్స్ వై వీ షుడ్ బి కేర్ఫుల్ వైల్ వీఆర్ డూయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, డిఫెక్ట్స్ లైక్ ఇంపర్ఫెక్ట్ మిక్సింగ్ మీన్స్ యూనిఫామ్గా మిక్స్ చేయకపోయినా, అండ్ ఇన్కంప్లీట్ మీన్స్ దెర్ ఈజ్ నో కంప్లీట్ means when we take the two substances, so there is no equal proportions of the two substances, it may also be known as the impurity. Okay, may yield chemical impurities for the compound. So this is the defects in manufacturing, and we can show with that an example. Carbonate is reacting with the HCl, hydrochloric acid, hydrogen acid, HCl to form calcium chloride, H2O, H2O, CO2. Okay, here ఇక్కడ మెయిన్ ఏంటంటే కార్బనేట్ హెచ్సిఎల్ రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ కింద వస్తుంది కదా. సో మన టాపిక్ పైన హెడ్డింగ్ ఏంటి, డిఫెక్ట్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మనం మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ ఇక్కడ ఎక్స్ట్రాగా కాల్షియం కార్బనేట్ ఎక్స్ట్రా హెచ్సిఎల్ అనేది ప్రెజెంట్ అవ్వకూడదు. సో మనకి ఎక్స్ట్రా హెచ్సిఎల్ కనుక ప్రెజెంట్ అయ్యి ఉంటే మనం తీసుకున్న శాంపిల్ కంప్లీట్గా ఇంప్యూర్. సో ఈ హెచ్సిఎల్ని తగ్గించడం కోసం అంటే ద క్వాంటిటీ ఆఫ్ హెచ్సిఎల్ షుడ్ బి రెడ్యూస్డ్. సో అది ఎలా రెడ్యూస్ చేస్తామంటే మనం తీసుకున్న రియేజెంట్ CaCO3 అనేది హెచ్సిఎల్ అనేది రియాక్షన్లోంచి కంప్లీట్గా ఎరాడికేట్ కంప్లీట్గా రిమూవ్ చేసే వరకు CaCO3ని యాడ్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే యాడ్ చేస్తామో మన రియాక్షన్లో హెచ్సిఎల్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. బికాజ్ రియాక్షన్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ హెచ్సిఎల్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి కాల్షియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, so this is also the manufacturing process. So this is also defect. So while we are doing with the calcium carbonate and the HCl, there should be the equal proportions, or there should be the complete formation of calcium chloride. There should be no even the minute quantity of HCl it should be present in the calcium chloride. Okay, see here excess amount of calcium carbonate is added to the HCl to remove the HCl. And next, manufacturing. So I have already told that manufacturing process. So how it is affected? So it is affected by the mainly 4 process, that is process errors, cross contaminations. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే ఆ సొల్యూషన్లో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అనేవి 2 ఉంటాయి కదా. సో మనం తీసుకున్న సొల్యూట్ అనేది ఇంప్రాపర్గా మిక్స్ అయ్యి ఉంటే ఆ సాల్వెంట్లో, సో వాటిని కూడా మనం కొన్ని అనలిటికల్ టెక్నిక్స్ వల్ల ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వీ కెన్ సే దట్ సొల్యూట్ అనేది కంప్లీట్గా సాల్వెంట్లో మిక్స్ అవ్వలేదని చెప్పొచ్చు. సో ఆ చెప్పేదాన్నే మనం ప్రాసెస్ ఎర్రర్స్ అంటాం. ఓకే, కంటామినేషన్. సో క్రాస్ కంటామినేషన్స్ అంటే మనం
ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రియాక్షన్స్ ప్రిపేర్ చేస్తాం కదా. సో రియాక్షన్స్ ప్రిపేర్ చేసినప్పుడు సో ఏమవుతాయంటే మనం బల్క్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని తీసుకుంటాం. సో బల్క్ క్వాంటిటీ అంటే నాట్ యాజ్ లైక్ ఇన్ ఆర్ ల్యాబ్స్. సో ల్యాబ్స్లలో కాదు, మన ఇండస్ట్రీస్ కన్సిడర్ చేస్తే సో ఇండస్ట్రీస్లో మనకి బల్క్ క్వాంటిటీలో ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మనకి అక్కడ ఆ పార్టికల్స్ అనేవి రెండు కంబైన్ అయినప్పుడు ఎయిర్ బోర్న్ డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే లైక్ ద హార్మ్ఫుల్ డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో వాటిల్లో ఆ డస్ట్ ఏం చేస్తుందంటే కొన్ని ఎయిర్ బోర్న్ డిసీజెస్ని ఫామ్ చేస్తాయి. సో దాన్ని మనం క్రాస్ కంటామినేషన్ అంటాం. అంటే తీసుకున్న డ్రగ్స్లో వాటి యొక్క క్వాంటిటీ బట్టి మనకి ఫామ్ అయ్యేదాన్ని క్రాస్ కంటామినేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ మైక్రోబియల్ కంటామినేషన్. సో మైక్రోబియల్ కంటామినేషన్స్ అంటే మనం ప్రిపేర్ చేసినప్పుడు అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైక్రోబ్స్, అంటే మనం ప్రిపేర్ చేసినప్పుడు అక్కడ ఏదైనా అన్హైజిన్గా ఉంటే సో ఆటోమేటిక్గా మనం చేసేది కంటామినేషన్ అవుతుంది. సో త్రూ ద హౌ మైక్రోబ్స్. సో మనం దాన్ని ఎలా సర్చ్ చేయొచ్చు అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ స్టెరిలిటీ టెస్ట్స్ అని ఉంటాయి. సో వాటి బట్టి మనం చెప్పొచ్చు అనమాట. సో మనం ఇది మైక్రోబియల్ కంటామినేషన్ ఎందుకు అవ్వకూడదు అంటే ఆప్థాల్మిక్ అండ్ ఆప్టిక్ కన్సిడర్ చేస్తాం కదా. లైక్ ఐస్కి కనుక ఇయర్స్ కానీ యూజ్ చేసినప్పుడు ఎటువంటి కంటామినేషన్ అనేది జరగకూడదు మైక్రోబ్స్ ద్వారా. బికాస్ ఐస్ అనేవి ఇరిటేటింగ్ యాక్షన్ చూపిస్తాయి. బ్లీచ్డ్ ప్రోడక్ట్స్ కనుక ఐకి అటాచ్ అయితే సో ఆటోమేటిక్గా ఎలా అయితే మనకి ఇరిటేటింగ్ యాక్షన్ వస్తుందో సో అలా యాక్షన్ చూపిస్తాయి ఈ మైక్రోబ్స్. సో అందుకే మైక్రోబియల్ కంటామినేషన్ అనేది జరగకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్యాకేజింగ్ ఎర్రర్స్. సో వైల్ వీఆర్ ప్యాకేజింగ్ లైక్ కొన్ని ట్యాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్ అనేవి ఎపీరియన్స్ అనేది సేమ్గా ఉంటాయి. ఎపీరియన్స్ ఇస్ నథింగ్ బట్ హౌ దే లుక్. సో అవి సేమ్గా ఉంటాయి. సో అవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బల్క్ క్వాంటిటీ కాబట్టి అవి కంబైన్ అయిపోయి ఒక్కొక్కటి మనం వేరియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. సో అది కూడా ఒక రీజన్ అవుతుంది మనకి ప్రోడక్ట్ అనేది ఇంప్యూర్ అవ్వడానికి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ప్యాకేజింగ్ ఎర్రర్స్. ఓకే, సో నెక్స్ట్ వీ కెన్ గో టు ద స్టోరేజ్ కండిషన్స్. సో స్టోరేజ్ కండిషన్స్ వచ్చేసి వీ కెన్ సే దట్ కెమికల్ సబ్స్టాన్సెస్ ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ కంటైనర్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, కాపర్. అంటే మనం తీసుకున్న కంటైనర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ప్రతిదీ ప్లాస్టిక్లోనే స్టోర్ చేయరు ప్రతిదీ. సో మనం కనుక ఐదర్ వెన్ వీఆర్ బయింగ్ ది సిరప్స్ కొన్నప్పుడు మనకి కొన్ని ప్లాస్టిక్స్లో వస్తాయి అండ్ యాజ్ వెల్ అస్ కొన్ని గ్లాస్ బాటిల్స్లో వస్తాయి, రైట్. సో వాటిని స్టోర్ ఎందుకు అలా ప్రిఫర్ చేస్తారంటే ఆ యొక్క ప్రోడక్ట్ అనేది దానికి మాత్రమే సాటిస్ఫై యాక్షన్ని చూపిస్తుంది. సో దాన్ని మనం స్టోరేజ్ కండిషన్స్ అంటాం. సో కంప్లీట్గా బేస్డ్ అపాన్ దేర్ యాక్టివిటీ మనం ప్లాస్టిక్లో కానీ స్టెయిన్లెస్ స్టీల్లో కానీ ఆర్ అదర్వైజ్ కాపర్లో కానీ స్టోర్ చేస్తాం. సో కనుక మనం గ్లాస్లో స్టోర్ చేయాల్సిన కనుక ప్లాస్టిక్లో స్టోర్ చేస్తే ఖచ్చితంగా కంటామినేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలీ ఈజ్ నథింగ్ బట్ ద ఆల్కలీ మెటల్స్ లైక్ సోడియం, కాల్షియం, లిథియం ఆల్ ఆర్ దట్ వెన్ స్టోర్డ్ ఇన్ గ్లాస్ కంటైనర్స్ ఎక్స్ట్రాక్ట్స్ లెడ్. సో అవి ఏం చేస్తాయంటే గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసినప్పుడు ఆ గ్లాస్ నుంచి లెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి అండ్ దే మే కాజ్ ద కంటామినేషన్. ఓకే, సో ఫెర్రస్ సల్ఫేట్స్ గెట్ కన్వర్టెడ్ ఇన్ ద ఫెర్రిక్ ఆక్సైడ్. సో మనం ఐరన్ కాంపౌండ్స్ని కనుక మనం స్టోర్ చేస్తే అవి ఫెర్రిక్ ఆక్సైడ్ కింద రియాక్ట్ అయిపోతాయి. ఓకే, వీ కెన్ ఆల్సో హ్యావ్ సమ్ ఫ్యూ ఆఫ్ దట్ స్టోరేజ్ కండిషన్స్ లైక్ ఫ్లిత్, కెమికల్ ఇన్స్టెబిలిటీ, రియాక్షన్ విత్ కంటైనర్ మెథడ్, physical change, temperature change. So flip is nothing but sometimes స్టోర్డ్ ప్రోడక్ట్ అనేవి ఆటోమేటిక్గా మనకి ఇన్సెక్ట్స్తో కానీ ఇన్సెక్ట్స్ ఎక్స్క్రీటో డస్ట్తోని రియాక్ట్ అవుతాయి కదా. సో వాటిని ప్రివెంట్ చేయడానికి అవుతాయి కదా. సో వాటిని రియాక్ట్ అవి దాన్ని మనం ఫ్లిత్ ప్రాసెస్ అని అంటాం. ఓకే, సో మ్యాక్సిమం మనం ఫ్లిత్ అనేది జరగకుండా చూసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ కెమికల్ ఇన్స్టెబిలిటీ అంటే మనం తీసుకునే యొక్క శాంపిల్ని ఐడియల్ కండిషన్స్లోనే స్టోర్ చేయాలి. సో ద కెమికల్ రియాక్షన్ మనం తీసుకున్న సబ్స్టెన్సెస్ని ఐడియల్ కంటైనర్స్లోనే స్టోర్ చేయాలి. సో మనం ఐడియల్ కంటైనర్స్లో కనుక స్టోర్ చేయకపోతే మనకి కెమికల్ రియాక్షన్ అనేది కంప్లీట్గా డికంపోజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద కెమికల్ ఇన్స్టెబిలిటీ. అండ్ నెక్స్ట్ రియాక్షన్ విత్ కంటైనర్ మెథడ్. ఆల్రెడీ చెప్పాను నేను, మనం తీసుకున్న రియాక్షన్స్ని కంటైనర్ which container we are taking react goes. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ద సాల్సిలిక్ యాసిడ్ యాసిడ్ని కనుక గ్లాస్లో స్టోర్ చేస్తే సో ఆటోమేటిక్గా రియాక్షన్ అనేది కంటామినేట్ అయిపోతుంది. ఓకే, సర్కమ్స్టాన్సెస్ మనం దాన్ని స్టోర్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిజికల్ చేంజెస్ ఇస్ నథింగ్ బట్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ వాట్ ఈస్ అప్లైడ్ ఫర్ కెమికల్ ఇన్స్టెబిలిటీ. ఫిజికల్ ఈజ్ ఆల్సో రిసెంబుల్ సేమ్ యాజ్ ద కెమికల్. ఏమీ లేదు, దట్ ఐడియల్ కండిషన్స్లోనే స్టోర్ చేయాలి. ఓకే, అదర్ దాన్ దట్ ఇంకా వేటితోటి స్టోర్ చేయకూడదు. ఓకే,
అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ టెంపరేచర్ లేదు. సో మనం ఏదైతే ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ కనుక స్టోర్డ్ ప్రోడక్ట్లో జరుగుతాయో, మీన్స్ మనం స్టోర్ చేసే కండిషన్స్లో కనుక హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే సో ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో యాజ్ దాని యొక్క కండిషన్స్ బట్టి మనం టెంపరేచర్ని అడ్జస్ట్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ డికంపోజిషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫైనల్ స్టెప్. డికంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ డికంపోజిషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సమ్ సబ్స్టెన్సెస్ డికంపోజిషన్ ఆన్ ద స్టోరేజ్. డికంపోజిషన్ అంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది కంప్లీట్గా డికంపోజ్ అయిపోతుంది. మనం తీసుకునే ప్రాపర్టీ వేరు అండ్ అది చూపించే ప్రాపర్టీ ఒకటి మారిపోతుంది. సో దాన్ని డికంపోజిషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ద రేట్ ఆఫ్ డికంపోజిషన్ ఇంక్రీజెస్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, ఎయిర్ ఆర్ O2 అండ్ అపియర్స్ ఆఫ్ యాజ్ ఇంప్యూరిటీస్. సో మనం తీసుకున్న శాంపిల్ని మన టెంపరేచర్ కన్నా లేదంటే కావాల్సిన యొక్క ఎయిర్ కన్నా ఆర్ అదర్వైజ్ దాన్ని సన్లైట్ కనుక ప్రెజెన్స్లో పెడితే సో ఆటోమేటిక్గా దాని యొక్క కంప్లీట్గా మార్చేసుకుంటుంది. సో దాన్ని డికంపోజిషన్ ఆఫ్ ప్రొడక్ట్ అని అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ యాక్సిడెంటల్ సబ్స్టిట్యూషన్. యాక్సిడెంటల్ సబ్స్టిట్యూషన్ అంటే there are many pharmaceutical chemicals such as or which are adulterated with the cheaper substances. అంటే సో some drugs we can say that these are the cheaper drugs అని ఎలా చెప్తామంటే ఇంప్యూరిటీ అనేది యాజ్ యూజువల్ డెఫినెట్గా ఉంటుంది, కానీ బియాండ్ ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. సో ఆ లిమిట్కి మించి యాడ్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే ఆ డ్రగ్లో ఉన్న యూజ్ఫుల్ మ్యాటర్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. సో దాన్ని మనం అడల్టెడ్ విత్ చీపర్ సబ్స్టాన్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కావాల్సిన డ్రగ్ని పొటాషియం బ్రోమైడ్తో ప్రిపేర్ చేస్తే సో అందులో అది ఎలా ప్రిపేర్ చేస్తాం, విత్ సోడియం బ్రోమైడ్తో ప్రిపేర్ చేస్తాం. సో సోడియం బ్రోమైడ్తో ప్రిపేర్ చేసిన ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ ఐపీ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ద లిమిట్ టెస్ట్ ఫర్ సోడియం ఇన్ పొటాషియం బ్రోమైడ్. సో పొటాషియం బ్రోమైడ్ని మనం డ్రగ్లో ఉంటుంది. సో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, సోడియం బ్రోమైడ్ని యూస్ చేసుకుని ప్రిపేర్ చేస్తాం. సో ప్రిపేర్ చేసినప్పుడు సోడియం బ్రోమైడ్ యొక్క క్వాంటిటీ అనేది పొటాషియం బ్రోమైడ్లో ఎక్కువ ఉంటే, అంటే లిమిట్ టెస్ట్కి ప్రిస్క్రైబ్ చేస్తారు కదా ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ప్రిస్క్రైబ్ చేస్తే 3 కన్నా సోడియం బ్రోమైడ్ ఎక్కువ ఉంటే పొటాషియం బ్రోమైడ్లో ఆ డ్రగ్లో ఇది ఎక్కువ ఉన్నట్టు. సో ఇంప్యూరిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది, ఇట్స్ నాట్ ద మ్యాటర్. బియాండ్ ద లిమిట్ ఉంటే కనుక దాన్ని మనం ఇంప్యూరిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో సోడియం బ్రోమైడ్ అనేది ఇంత క్వాంటిటీలోనే ప్రజెంట్ అయి ఉండాలి పొటాషియం బ్రోమైడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ చీపర్ క్వాంటిటీలో డ్రగ్స్ని ప్రిపేర్ చేస్తే ఆర్ మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తే ఎలా తెలుస్తుందంటే సోడియం బ్రోమైడ్ యొక్క లెవెల్ అనేది పొటాషియం బ్రోమైడ్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చెప్తామన్నమాట ఆ డ్రగ్ చీప్ క్వాలిటీయా లేకపోతే హై క్వాలిటీయా అని. ఓకే. So thanks for watching. Please do like, share and subscribe to my channel Law Pharmacy and comment for further topics. Thank you.